హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో పావ్ బజీ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. ఇంకా మీరు బయట మార్కెట్లో కొనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వెన్న కూడా వేసుకోండి. మొత్తం వెన్నతో చేసిన ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ క్యాప్సికమ్ కూడా బాగా మగ్గేలా మగ్గించుకోవాలి. క్యాప్సికమ్ కూడా బాగా వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇది వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద స్పూన్తో కారం వేసుకోండి. కారం మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. టమాటో బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. పావు బజ్జీ చేసేటప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో చేసినట్టయితే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ కష్టం కూడా ఉండదు. టమాటోలు మగ్గిన తర్వాత ఒక క్యారెట్ని ముక్కలు చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ బంగాళదుంప ముక్కలు, 4 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకున్న బఠానీలు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నా సరే వేసుకోవచ్చు. బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవన్నీ కూడా మనం ఈ పావు బజ్జీ కర్రీలోకి వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇక ఈ బాజీ కర్రీలోకి అయితే ఏ వెజిటబుల్స్ వేసినా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు పావు బజ్జీ మసాలా వేసుకోవాలి. మీ దగ్గర పావు బజ్జీ మసాలా లేకపోతే 2 స్పూన్ల గరం మసాలా పొడి, 1 స్పూన్ ఆమ్చూర్ పొడి వేసుకోవాలి. ఇదైతే కోహినూర్ పావు బజ్జీ మసాలా, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ మసాలా పొడిని 3 స్పూన్లు వేస్తున్నాను. సో మనం పావు బజ్జీ మసాలా వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. ఇలా మనం అన్ని కూరగాయ ముక్కలు వేసాం కదా, ఇవన్నీ కూడా మనం బాగా మెత్తగా అయ్యే వరకు కూడా ప్రెషర్ కుక్కర్లో విజిల్స్ పెట్టుకుని కుక్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 7 నుంచి 8 విజిల్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో 8 విజిల్స్ తర్వాత విజిల్ వచ్చాక తీసి చూస్తున్నాను. అన్ని కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడికాయి. పొటాటో మేషర్ కానీ ఏమైనా పప్పు గుత్తు కానీ ఉంటే ఈ కూరగాయల ముక్కలు అన్నిటినీ కూడా బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇక ఆ ముక్కలు అనేవి కనిపించకుండా మనం పేస్ట్ లాగా దీన్ని బాగా మ్యాష్ చేసేసుకోవాలి. బఠానీ ఉడకనట్టు అనిపిస్తే కొంచెం సేపు పాటు మీరు ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకోవచ్చు. సో ఇలా మెదిపిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి. చూసారు కదా, మొత్తం సాఫ్ట్గా అయిపోయింది. ఇందులో ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ లుక్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వాడుతున్నాను. మీరు బీట్రూట్ వేసుకున్నట్టయితే మీరు కలర్ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసుకుని మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం లూజ్గా కర్రీలా ఉండేలా చేసుకుని ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి పావు బజ్జీ అనేది రెడీ అయిపోయినట్టే. చివరిగా మనం కొద్దిగా బటర్ వేసుకుని కొత్తిమీర చల్లుకుంటే పావు బజ్జీ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు పావు బన్స్ వీటిని మధ్యకి కట్ చేసుకుని వెన్నలో టోస్ట్ చేసుకోవాలి. మీరు నార్మల్ బన్స్ కానీ బ్రెడ్ కూడా కానీ వాడుకోవచ్చు. కడాయిలో వెన్న వేసుకుని దాని మీద కొద్దిగా కొత్తిమీర అలాగే పావు బజ్జీ మసాలా కూడా చల్లుకుని దీంట్లోనే మనం పావు బన్స్ని టోస్ట్ చేసుకోవాలి. సో మధ్యన అటు ఇటు తిప్పుతూ మనం పావు బజ్జీ బన్స్ని కాల్చుకుందాం. శాండ్విచ్ బ్రెడ్, నార్మల్ బన్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది పావు బజ్జీ కాబట్టి మనం పావు బన్స్ యూస్ చేస్తున్నాం. ఇక ప్లేట్లోకి బన్స్ తీసుకున్న తర్వాత కర్రీని కూడా వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.
దానిపైన ఉల్లిపాయలు, కొత్తిమీర, అలాగే కొద్దిగా బటర్ వేసుకుని నిమ్మకాయ పిండుకుంటే మనకి పర్ఫెక్ట్ స్ట్రీట్ స్టైల్ పావ్ బజీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక మనం టేస్ట్ చేసుకోవచ్చు. ఈ మెజర్మెంట్స్తో చేస్తే మీరు 4 నుంచి 5 ప్లేట్ల పావ్ బజీ బన్స్ని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.